ఎస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్, అలాగే ఆయా ప్రధాన దినపత్రికలు ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఇచ్చిన వార్తలు, ఆ వార్తల విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడు ప్రధాన దినపత్రికను తీసుకుంటే కనుక గుండె ముప్పు ఏదైతే గుర్తింపు అంటూ కూడా ఒక వార్త మనకి కనిపిస్తుంది. అండ్ ఏఐ అడుగిడిన ప్లేస్ అంటూ లేదు, ప్రతి విషయంలో కూడా ఏఐ తనదైన ప్రభావం చూపిస్తోంది, తనదైన ముద్ర వేస్తోంది. మరి గుండె ముప్పు ఏఐతో ఖచ్చితంగా గుర్తించవచ్చు అంటున్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా అంటే ముందుగా రాబోయేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఏఐతో కూడా గుర్తించవచ్చు అనేది ఈ ప్రధాన వార్త ఉద్దేశం. అండ్ దానికి సంబంధించి కూడా మనం వార్త చూసాం. ఇక 2125 కోట్ల పెట్టుబడులు ముందుకొచ్చినటువంటి చాలా వరకు ఈ తైవాన్ కానీ ఇలాంటి కొన్ని గ్రూప్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అండ్ వీటికి సంబంధించి కూడా ప్రధాన వార్త. ఇక మరో ప్రధాన వార్త చూస్తే సమూల మార్పుల కొత్త వారికే పరిమితమా అంటూ కూడా మరో ప్రధాన వార్త చూడొచ్చు. అంటే ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ మొన్న రీసెంట్గా ఒక ముగ్గురిని మళ్ళీ కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు, తీసుకున్నారు మంత్రివర్గంలోకి. ఆ తరువాత దాదాపు 2 రోజుల నుంచి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. అంటే కేబినెట్ కోసం కసరత్తు చేస్తూ ఉన్నారు కొత్త మంత్రుల కోసం. ఈ నేపథ్యంలో హుటాహుటిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంకి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా పిలుపు వచ్చింది. సడన్ గా వాళ్ళిద్దరు కూడా ఢిల్లీ వెళ్లారు. మరి ఈ నేపథ్యంలో మంత్రుల శాఖల్లో మార్పులా, లేకపోతే అసలు ఇంకా ఏమైనా కీలకమైన మార్పులు ఉంటాయా, కొత్త వారు ఎవరెవరికి ఎలాంటి ఛాన్సులు ఇస్తారు, ఇలాంటి రకరకాల ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మరో ప్రధాన వార్త, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా సెన్సేషన్ అయినటువంటి వార్త. నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్. ఎస్, ఒక మాజీ ముఖ్యమంత్రి దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక కమిషన్ ముందు హాజరయ్యి తన వాదనలు వినిపించడం అనేది బహుశా ఇదే తొలిసారి అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ కాళేశ్వరంకి సంబంధించి అనేక ప్రశ్నలు సంధించనున్నారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఒకటి వేశారు, ప్రభుత్వం వేసింది. దానికి సంబంధించి ఆ కమిషన్కి సంబంధించి కూడా ఆ కమిషన్ ముందు ఇవాళ కేసీఆర్ వెళ్ళి తన వాదన, అలాగే తన యొక్క ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా నిర్మించాల్సి వచ్చింది, దానికి సబ్గా నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఆ బ్యారేజ్లు ఏంటి, వాటి కథా కమామిషి ఏంటి, ఎంత వ్యయం చేశాం, ఎందుకు చేయాల్సి వచ్చింది, మార్పులు చేర్పులు ఎందుకు జరిగాయి, ఇలాంటివన్నీ కూడా ఆయన తెలియజేయనున్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే కనుక ఇంతకు ముందే ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. గత 2 రోజుల నుంచి కూడా హరీష్ రావు కేసీఆర్ ఇంటికి వెళ్ళి వస్తూ, అలాగే అక్కడ కమిషన్ అడిగిన ప్రశ్నలు, కేసీఆర్ని ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఆయన తెలియజేశారు. దానికి తగ్గట్టుగానే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కానున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. విను వీధిలో భారత కీర్తి పతాక నేడు రోదసీలోకి మొత్తం వెళుతూ ఉన్నారు 3 వ్యోమగాములు. ఇదొక సెన్సేషన్ వార్త అని చెప్పచ్చు. అది కూడా ప్రధానంగా క్యారీ చేస్తోంది ఈనాడు దినపత్రిక. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుందాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే మనం ఇంతకుముందు ఈనాడు క్యారీ చేసినటువంటి ప్రధాన వార్తే మంత్రుల శాఖల్లో భారీ మార్పులు అనేటువంటి వార్త కనిపిస్తోంది. పలువురి పోర్ట్ఫోలియోలు మారే అవకాశం కూడా ఉన్నాయంటున్నారు. ఢిల్లీలో 2వ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సునీల్ కనుగోలుతో కూడా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్ వెళ్లారు. అలాగే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, కులగణన కావచ్చు, వీటిపై కూడా రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని కూడా టీపీసీసీ ఒక డెసిషన్ కూడా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ ఖర్గేని కూడా అక్కడికి రమ్మని చెప్తూ ఉన్నారు, ఆ మీటింగ్స్లో హాజరు కావాలని. మొత్తానికైతే మంత్రుల శాఖల్లోనే భారీ మార్పులు వస్తాయా, లేక మరింత మంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా, లేక ప్రధానమైన కీలక మార్పు ఏమైనా జరగనుందా అనేది మాత్రం హాట్ టాపిక్ అయింది, సెన్సేషనల్ టాపిక్గా ఉంది. ఇక మరో ప్రధాన వార్త చూస్తే కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటూ
పీసీ ఘోష్ ఇవాళ సంధించబోయే ప్రశ్నలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని అడగనున్నారు పీసీ ఘోష్. ఆయన ముందు ఇవాళ 11 గంటలకు హాజరు కానున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా శ్రేణులందరికీ కూడా పిలుపునిచ్చారు, భారీగా తరలి రావాలని. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కి సంఘీభావంగా వాళ్ళంతా కూడా తరలి రానున్నారు. ఇక దేశంలో పడిపోతున్న జననాల రేటు అంటూ ఒక విశ్లేషణాత్మక కథనం ఒకటి ఇచ్చారు. భర్తీ రేటు కన్నా కూడా ఎక్కువగా 1.9% నమోదైంది. ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబానికే అంతా పరిమితం అయిపోతున్నారు, పిల్లల్ని కనడానికి ఎవరు ఇష్టపడలేదు అనేది ప్రధాన వార్త. అండ్ స్థిరంగానే కొనసాగుతున్నటువంటి యువత జనాభా, పని చేయదగిన వారు దాదాపు 68% చేరుకున్నారు. వృద్ధులు 7%, దేశ జనాభా 146 కోట్లు, వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు, ఆ తర్వాత క్రమేణా తగ్గుదల ఉంటుందంటున్నారు. ఐరాస ప్రపంచ జనాభా నివేదిక 2025లో ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు. మొత్తానికి ఐక్యరాజ్య సమితి వెల్లడించినటువంటి జననాల రిపోర్టుకు సంబంధించి ఒక ఆసక్తికర రిపోర్ట్ అయితే వచ్చింది. దేశంలో జననాల రేటు పడిపోతోంది అనేది. ఇక ఈ ప్రధాన వార్త తర్వాత మరో వార్త, రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం కానుందా, దరఖాస్తులు ప్రస్తుతానికి నిలుపుదల చేశారు అనేటువంటి ఒక ప్రధాన వార్త కూడా. రాజీవ్ యువ వికాసం కింద ఆల్రెడీ యూత్కి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త ఇది. దీనికి సంబంధించి కలెక్టర్లకు ఆల్రెడీ కొంతవరకు కూడా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారనేది ఈ వార్త తెలియజేస్తోంది. ఇక 2125 కోట్లు రాష్ట్రంలో ఓ స్థానిక, అంటే దాదాపుగా 5 స్థానిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనున్న యుఏఈ సంస్థలు అండ్ ఆ సంస్థల పేర్లతో పాటు చాలా క్లియర్ కట్గా హైదరాబాద్లో దైచి లైఫ్, అలాగే జపాన్ వెలుపల ఇదే తొలి కేంద్రం కూడా కానుందని, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని కూడా ఈ ప్రధాన వార్తలో మనం చూడొచ్చు. ఇక ఇంజనీరింగ్లో బోర్డన్ సీట్లంటూ మరో ప్రధాన వార్త స్టూడెంట్స్కి సంబంధించి. ఆల్రెడీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ అన్నీ ఓపెన్ చేసేటువంటి సమయం ఆసనమైంది. ఇక రేపటి నుంచి దాదాపుగా స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. అలాగే జూలై ఆగస్టులో అడ్మిషన్స్ జరుగుతాయి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి. దానికి సంబంధించి కూడా ఇంజనీరింగ్లో బోల్డన్ సీట్లు ఉన్నాయంటూ ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. యాజమాన్య కోటా సీట్ల కోసం డబ్బులు వృధా చేసుకోవద్దంటున్నారు. అండ్ బి కేటగిరీ సీట్ల భర్తీకి ప్రభుత్వం ఇంకా అనుమతినివ్వలేదు అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఇంజనీరింగ్ సీట్లు అయితే చాలానే ఉన్నాయి, అనవసరంగా కష్టపడి ఇబ్బంది పడి ఆలోచించి మీరు యాజమాన్య కోటాకు వెళ్ళి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే అవసరం లేదన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఆయన. ఇక మరో ప్రధాన వార్త, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఆయన నిన్న చేసినటువంటి హాట్ కామెంట్స్కి సంబంధించి కుల రాజకీయం జరుగుతోందా, బీజేపీలో కుల రాజకీయం జరుగుతోంది అంటూ కూడా నిన్న ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఈసారి తెలంగాణలో ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే దాదాపుగా మజ్లిస్కి సంబంధించి అండ్ కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈసారి చూడాలి అనేటువంటిది ఆయన వ్యాఖ్యల మర్మం. ఇక సమాచార హక్కు అప్పీళ్లపై రేపటి నుంచి విచారణ అంటూ మరో ప్రధాన వార్త. ఇక ఈ వార్తకు సంబంధించి కార్యకలాపాలు ప్రారంభించనున్నటువంటి కొత్త ప్రధాన కమిషనర్ అండ్ కమిషనర్లు 2 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పని చేయనున్న సమాచార కమిషన్ 20,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వేగంగా వీటన్నింటినీ పరిష్కరించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక మరో ప్రధాన వార్త చూద్దాం. దీనికి సంబంధించి కూడా జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా సతీష్ రెడ్డి అంటూ ఈ ప్రధాన వార్త కూడా తెలియజేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక తర్వాత మరో ప్రధాన దినపత్రిక సాక్షిని చూద్దాం. సాక్షిలో సీఎం శాఖలు సీనియర్లకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్ద చాలా వరకు శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించి కూడా ఇతర మంత్రులకు బదలాయించేటువంటి అంశంపై కూడా ఒక చర్చ నడుస్తోంది అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. దానికి సంబంధించి కూడా మనం ఈ ప్రధాన వార్త చూడొచ్చు. అండ్ కాంగ్రెస్ హైకమాండ్ సూచన,
ఓకే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత మరో ప్రధాన వార్త చూస్తే కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. అనేక శాఖల మార్పులు, అలాగే ఆయన వద్ద ఉన్న అంటే తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి శాఖలకు సంబంధించి బదలాయింపు కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరికైనా మరిన్ని శాఖలు కేటాయించే అవకాశం ఉందా అనేటువంటి అంశంపై కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా ఢిల్లీకి పిలిపించుకున్నారు. వాళ్ళు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారు. ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక కార్పొరేట్ స్కూళ్లలో ఫైనాన్షియర్స్ అంటూ కొత్త ఒక వార్త, విశ్లేషణాత్మక వివరణాత్మక కథనం, కొత్త దందాకు తెరలేపిన యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకునేందుకు బినామీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ తల్లిదండ్రుల తరపు నుంచి కూడా చెల్లించేస్తున్న ఫైనాన్షియర్లు ఆ తర్వాత పేరెంట్స్ నుంచి వసూలు చేసుకుంటారు. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ బాధుడు అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. ఒక సరికొత్త పద్ధతికి, ఒక సరికొత్త అరాచకానికి తెర లేపుతున్నాయి కార్పొరేట్ స్కూళ్ళు అనేటువంటి విషయాలు తెలియవస్తున్నాయి. ఎందుకంటే ఎవరి ఫీజులు చూసుకున్నా కూడా దాదాపుగా అంటే ఎల్కేజీ నుంచి కూడా మనం ఒక మోస్తరు స్కూల్లో చదివించాలంటే దాదాపు లక్షల వరకు ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఈ ఫీజులు భరించే శక్తికి పేరెంట్స్ లేనప్పుడు కార్పొరేట్ స్కూళ్లలోనే ఫైనాన్షియర్లు కూడా ఉంటున్నారు. ఆ ఫైనాన్షియర్సే ఖచ్చితంగా వారికి ఫైనాన్స్ చేసి ఆ తర్వాత ముక్కుపిండి వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం ఒకటి నడవబోతోంది అంటూ ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక 3 నెలల రేషన్ ఒకటే నిషాన్ అంటూ కూడా ఒక ప్రధాన వార్త. 6 సార్లు వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. రికార్డు స్థాయిలో దాదాపుగా 72.69 ఎల్ఎంటీ ధాన్యం ఇస్తూ ఉన్నారు, సేకరించారు. అదనంగా 1,00,000 టార్పాలిన్లతో అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడాలా అండ్ ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ప్రత్యేకించి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సాక్షి దినపత్రికలో ఇచ్చిన ఈ ప్రధాన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక నేడు కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటూ కూడా ప్రధాన వార్తని ఈ దినపత్రిక కూడా కవర్ చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ముందు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇద్దరు కూడా హాజరయ్యారు. కమిషన్ ముందు వారి వాదన వినిపించారు. మరి ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వంతు వచ్చింది. వాళ్ళ 11 గంటలకైనా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆ ప్రధాన వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. అండ్ మరో ప్రధాన దినపత్రిక తీసుకుంటే కనుక నమస్తే తెలంగాణ ప్రధాన దినపత్రికకు సంబంధించి కూడా మనం ప్రధాన వార్తా విశేషాలు, అలాగే బ్యాన్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్, వాళ్ళు ఎలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇచ్చారు అన్నది చూస్తుంటే కనుక నీళ్లు చెప్తున్న నిజం కాళేశ్వరం అంటూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాక ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం, అలాగే ఎన్ని ఎకరాలను స్థిరీకరించాం, ఇవన్నీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఆల్రెడీ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మొన్న చెప్పారు. తదనంతరం ఆయన కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ కమిషన్ ముందు ఆయన వివరాలన్నీ కూడా తెలియజేశారు. అండ్ నేడు ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ వెళుతున్నారు. బీఆర్కే భవన్కు రానున్న మాజీ సీఎం తెలంగాణ ముఖ చిత్రం మార్చినటువంటి కాళేశ్వరం అంటూ కూడా ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం కూడా మనకి కనిపిస్తోంది ఇందులో. ఇక మరో ప్రధాన వార్త చూస్తే కనుక నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ పాలకుల నిర్మాణ కౌశలానికి తార్కాణాలు ఇవి అంటూ 100 కోట్లు కృష్ణార్పణం అంటూ కూడా ఒక ప్రధాన వార్త. అండ్ రాజధానిలో కూడా ప్రస్తుతానికి కుశల్లనే టన్నల్ అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది. ఇక మంత్రుల గ్రేడ్ వార్ అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనం, దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు.
ముఖ్యమంత్రి ఏబిసిడి అలాగే పనితీరుపై ఇద్దరికి డి, మరొకరికి సి గ్రేడ్. రేవంత్ రెడ్డి గ్రేడింగ్ పై అమాత్యుల ఆగ్రహం. మీకేం గ్రేడ్ ఇచ్చిందంటూ ఎదురు ప్రశ్న. సీఎం గ్రేడ్ కూడా బయట పెట్టాలని డిమాండ్. ఇక దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలోనే మకాం వేశారు. అక్కడే ఉండి మంత్రులు అంటే క్యాబినెట్ ఇంకా మరోసారి ఎక్స్పాన్షన్ తీసుకువెళ్తోందా, అలాగే దీనికి సంబంధించి అంటే కొత్తగా మంత్రులుగా ఎవరైనా తీసుకునే ఛాన్స్ ఉందా, అండ్ ఉన్నటువంటి తమ దగ్గర ఉన్న శాఖలు ఆల్రెడీ ముఖ్యమంత్రి వద్ద పలు శాఖలు ఉండిపోయాయి, ఆ శాఖలకు సంబంధించి కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా కేటాయించే అవకాశం ఉందా, ఇలాంటి అంశాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా పిలవడం జరిగింది. వారు కూడా ఆల్రెడీ నిన్న అక్కడికి వెళ్ళారు, ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ మల్లికార్జున ఖర్గేతో అలాగే రాహుల్ గాంధీతో పలు దఫాలుగా భేటీ అవుతూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం ప్రధాన వార్త చూస్తూ ఉన్నాం. అండ్ మరో వార్త చూస్తే రాష్ట్రావతరణ పాఠం వద్దు అంటూ కూడా ఒక వివరణాత్మక కథనం ఇందులో ప్రచురితమైంది. దీనికి సంబంధించి కూడా మనం ఒక ప్రధాన వార్త చూస్తే దాదాపుగా పాఠ్యపుస్తకాల్లో రాష్ట్రావతరణ పాఠం వద్దు అనేటువంటి ఈ వార్త మనకి కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి కూడా ఇక మిగతా ప్రధాన వార్తలు చూస్తే కనుక జంట హత్యల కేసులో వీడినటువంటి మిస్టరీ అంటూ ప్రధాన వార్త. ఉద్యోగం తీసేశారన్న పగతోనే వృద్ధ దంపతుల హత్య అంటూ కూడా మరో ప్రధాన వార్త లోపల పేజీల్లో మనకు కనిపిస్తోంది. అండ్ క్రీడా ప్రాంగణాల్లో దరఖాస్తులకు ఆహ్వానం అంటూ ఉన్నారు. అండ్ రాకెట్లో సాంకేతికత సమస్యతో శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా అంటూ కూడా మరో ప్రధాన వార్త కూడా లోపల పేజీల్లో కనిపిస్తోంది. వేధిస్తే టీషీమ్స్ ఫిర్యాదు చేయండి అంటున్నారు. అండ్ ప్రస్తుతానికి నీళ్లు చెబుతోన్న నిజం కాళేశ్వరం అంటూ కూడా నేడు ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ వెళ్ళబోతున్నారు. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక రేపటి నుంచి కూడా ఒక స్కూల్స్ అన్ని ప్రారంభం కానున్నాయి. మరి నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ ప్రధాన వార్త కూడా తెలియజేస్తోంది. అండ్ 100 కోట్లు కృష్ణార్పణం అనేటువంటి ఒక ప్రధాన వార్తలో మనం చూస్తే కనుక దాదాపుగా ఎందుకు కృష్ణార్పణం అయిపోయాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం కోసం 2004లో సపోర్టు డ్యాం ప్రతిపాదన వచ్చింది. అంటే దానికి సంబంధించి కూడా ఈ వార్తలో పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తగిలి కూలిపోయిందట. నాగార్జున సాగర్ నిర్మించాం, శ్రీశైలం కట్టామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దాదాపు 2.5 దశాబ్దాల్లో తెలంగాణ గడ్డపై తలపెట్టిన పూర్తి చేసినటువంటి ఒక్క ప్రాజెక్టు కూడా లేదు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రాణహిత చేవెళ్లలో తమ్మిడిహెట్టు వద్ద బ్యారేజ్ నిర్మించలేక తోక దగ్గర కాల్వలు టన్నెళ్లు తవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా వాళ్లే మింగేశారంటూ ఈ ప్రధాన వార్తలో పేర్కొంటూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇటువంటి ప్రధాన వార్తలన్నీ కూడా నమస్తే తెలంగాణ దినపత్రికలో కనిపిస్తున్నాయి. వడ్ల రాసులు ఉండగానే సెంటర్ క్లోజ్ అంటూ కూడా రైతులు పడుతున్నటువంటి వేతలకు సంబంధించి ఒక ప్రధాన వార్త. కొనుగోళ్లు కానరాని క్వింటాళ్ల ధాన్యం, అలాగే 20 రోజులుగా 46 మంది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. జగిత్యాల జిల్లా రామకృష్ణాపూర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకం అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. ఇక మంత్రుల గ్రేడ్ వార్ గురించి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక రాజీవ్ యువ వికాసానికి 16.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 6.6 లక్షల దరఖాస్తుల తిరస్కరణ అయితే కనిపించింది అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. ఇక నమస్తే తెలంగాణలోనే చూస్తే కనుక దాదాపుగా కొణతల దిలీప్ అరెస్ట్ అంటూ కూడా శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నిర్మల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనపై ఏడాదిలో 15 అక్రమ కేసులు ఉన్నాయి. అండ్ ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అంటున్నారు హరీష్ రావు. దీనికి సంబంధించి కూడా ప్రధాన వార్త.
ఇక మరో ప్రధాన దినపత్రిక వెలుగు తీసుకుందాం. వెలుగు ప్రధాన దినపత్రికలో చూస్తే కనుక 2 రోజుల పాటు భారీ వర్షాలు అంటున్నారు. ఈసారి సమ్మర్ దాదాపుగా కనిపించలేదు అనేటువంటి వార్త అయితే వినబడుతోంది అన్ని చోట్ల. దాదాపుగా మే 14, 13వ తేదీ నుంచే కూడా చల్లబడిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎండలు అప్పుడప్పుడు వచ్చినా కూడా అంత ఎఫెక్ట్ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఋతుపవనాలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఈ వార్త తెలియజేస్తోంది. ఇక దేశం గొంతుకును గట్టిగా వినిపించారంటూ మరో వార్త. ప్రపంచానికి గొప్ప సందేశం పంపారు. అఖిలపక్ష బృందాలకు మోడీ కితాబు. ప్రధానిని కలిసి తమ అనుభవాలను వివరించినటువంటి మొత్తం ప్రతినిధులు. ఆల్రెడీ పెహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి ఘటనలన్నీ మనకు తెలుసు. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ చేసిన కుటిల యత్నాలు, కుటిల దాడులు, వాటిని తిప్పుకొట్టిన వైనం అండ్ దీనికి సంబంధించి పాకిస్తాన్ ఆపండి మహాప్రభు అని వేడుకున్న తీరు, ఆ తర్వాత ఇండియా దాడులను ఆఫ్ చేసింది. అయినప్పటికీ కూడా సరిహద్దు వెంబడి కొన్ని కాల్పులు జరిపారు పాకిస్తాన్ వాళ్ళు. దానికి సంబంధించి ప్రధాని మోడీ చాలా వ్యూహాత్మకంగా విపక్షాలలో ఉన్న కీలక నేతలందరినీ కూడా విదేశాలకు పంపించి ఇండియాకు సంబంధించి అంటే భారత వాణిని వినిపించడానికి, అసలు ఇండియా పాకిస్తాన్ ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది, అంటే కాశ్మీర్కి సంబంధించి కూడా ఏం జరుగుతోంది, ఎందుకు పాకిస్తాన్ ఇలా చేస్తోంది అంటూ కూడా తమ వాణిని అంటే భారతదేశ వాణిని ప్రపంచ దేశాలకు వినిపించడానికి ఒక టీంను దాదాపుగా కీలకమైన దేశాలకు పంపారు. ఆ టీం అంతా కూడా ఆయా దేశాలకు వెళ్ళి అక్కడ తమ వాణిని వినిపించి అక్కడ అన్ని దేశాల నుంచి కూడా ఒక రకమైనటువంటి అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్తో కూడా వచ్చారు వాళ్ళంతా కూడాను. సో అలా వచ్చినటువంటి ప్రతినిధుల బృందాన్ని ప్రధాని మోడీ అభినందించారు. దేశం గొంతుకునైతే గట్టిగా వినిపించారు అని కూడా ప్రధాని మోడీ వారందరినీ కూడా కొనియాడారు. ఎస్, మరో ప్రధాన వార్త చూద్దాం. మంత్రుల శాఖల్లో మార్పు. అగ్రనేతలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నారు. అండ్ 2 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. నిన్నటికి నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు అండ్ మంత్రి ఆయన కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. సో ఈ నేపథ్యంలో మంత్రుల శాఖల మార్పుపై మాత్రం ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేనా, అంతకు మించి మరింత కీలక ప్రకటన ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటూ కూడా కొన్ని వాదనలు కూడా వినబడుతున్నాయి. అగ్రనేతల వద్ద ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నారు. మార్పులు కోరుకుంటున్న పలువురు మినిస్టర్లు అలాగే మంత్రుల పనితీరుపై హైకమాండ్కు మీనాక్షి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ వచ్చి మొన్న విడివిడిగా 1-to-1 ప్రతి మంత్రితోటి ప్రతి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడిన సందర్భం మనకు తెలుసు. యాక్చువల్గా క్షేత్రస్థాయిలో సమస్యలే ఉన్నాయి, ఎటువంటి సమస్యలతో ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ, అండ్ కొత్తగా మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వచ్చు, ఇస్తే ఎలాంటి సమీకరణాలు ఎలా వర్కౌట్ అవుతాయి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలోపేతంగా చెయ్యాలి అంటే కనుక ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇవన్నీ మొన్న మీనాక్షి నటరాజన్ వచ్చి చూసి మాట్లాడి వెళ్ళారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రుల పర్యటనలు కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి మంత్రుల శాఖల్లో మార్పా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న నడుస్తోంది. ఇక నక్సల్ ఫ్రీ దేశంగా ఇండియా అంటున్నారు, అదో ప్రధాన వార్త కూడా కనిపిస్తోంది. 11 ఏళ్ల మోడీ పాలనలో ఉగ్ర దాడులు తగ్గాయి, బలమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్య. బీజేపీ స్టేట్ ఆఫీసర్ కోర్స్ ఆఫీసులో ఫోటో ఎగ్జిబిషన్ కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి అక్కడ పలువురు బీజేపీ సీనియర్ నేతలు అంతా కూడా వెళ్ళారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త. ఆల్రెడీ ఆపరేషన్ కగార్ పేరుతో కూడా నక్సల్ సేరివేత కార్యక్రమం అయితే చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల బలగాలతో కలిపి. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియాను చేద్దామని చెప్పేసి కగార్ని అత్యంత వేగవంతంగా అమలు పరుస్తూ ఉన్నాం. ఇప్పటికే పలువురు కీలకమైనటువంటి మావోయిస్టు నేతలంతా కూడా వాళ్ళంతా కూడా మరణిస్తూ ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి ఆ ప్రధాన వార్త తెలియజేస్తోంది. రాష్ట్రానికి యుఏఈ కంపెనీలు 2,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కూడా కొన్ని కంపెనీస్ కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారంటూ కూడా ప్రధాన వార్త. ఆల్రెడీ తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ తరలి వస్తోందని కాంగ్రెస్ మంత్రులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో
మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ రాష్ట్రానికి అప్పట్లో చేసుకున్న ఒప్పందాల మేరకు కొన్ని కంపెనీలు తరలి వస్తూ ఉన్నాయి. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. పలువురు యువతికి ఉద్యోగాలు కూడా లభిస్తాయని కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగానే జరుగుతోందని ఒక ప్రధాన వార్త. 10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసింది ఏంటో అంటూ కూడా ప్రధాన వార్త. మోడీ, అమిత్ షా అభివృద్ధి నిరోధకులు అంటున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన బహిరంగ సభలో మాట్లాడిన తీరు, అలాగే ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి విధానం చూస్తే కనుక బీజేపీపై దుమ్మెత్తి పోశారు. ఆల్రెడీ బీజేపీ నేతలు 10 ఏళ్ల కాలంలో దేశానికి చేసింది ఏమిటి, ఏమీ లేదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక మరో ప్రధాన వార్త, జూలై 1st వీక్లో బీటెక్ కౌన్సిలింగ్ ఉంటుందంటూ కూడాను. అండ్ ఈ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా మరో ప్రధాన వార్త చూస్తే కనుక ఇంజనీరింగ్ సీట్లు చాలా ఉన్నాయి. ఆ సీట్లకు సంబంధించి కూడా మీరు కంగారు పడక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లకని ఎక్కువ అమౌంట్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉండొద్దు అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించి ప్రధాన వార్త కనిపిస్తోంది. అండ్ నేడు స్పేస్కు శుభాంశు శుక్లా అంటున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన వెళ్ళడం కూడా వాయిదా పడిందనే వార్తలు కూడా కొన్ని వినవస్తూ ఉన్నాయి. మొత్తానికి చూడాలి. ఇక లాస్ ఏంజల్స్ రణరంగం అంటూ ఒక ఇంటర్నేషనల్ వార్తను కూడా కవర్ చేసింది వెలుగు దినపత్రిక. లాస్ ఏంజల్స్కి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా అధ్యక్షుడు ట్రంప్ అండ్ ఎలన్ మస్క్కి మధ్యలో వచ్చిన వైరం మనకి తెలియంది కాదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలంతా కూడా భగ్గుమంటున్నారు. వివిధ సంస్థలు కావచ్చు, వివిధ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా దాదాపుగా అక్కడ ట్రంప్ విధానాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రతిరోజు తెల్లవారిన వెంటనే కూడా ట్రంప్ ఒక సరికొత్త అంటే ఒక విధానంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ టైప్ ఆఫ్లో అక్కడ అధ్యక్షుడు చేస్తున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రజలంతా కూడా ఆల్రెడీ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. సో లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి పలు దుకాణాలు లూటీకి గురవుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రధాన వార్తలన్నీ కూడా ఈ వెలుగు దినపత్రికలో మనం గమనించవచ్చు. ఇలా ఇవాల్టి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా విశేషాలు, బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా